పలికారు. ముఖ్యంగా చిట్ట చివరి తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరిగా హజ్ చేసినప్పుడు, అంటే వారు లోకాన్ని విడిచి వెళ్ళకముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్జతుల్ విదాలో ఒక 1,00,000 పైచిలుకు విశ్వాసుల ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రసంగాన్ని ఇచ్చారు. దాన్ని హజ్జతుల్ విదా అంటారు. అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనకు బోధించడం జరిగింది. అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, అజ్ఞాన కాలపు ఆచారాలన్నీ కూడా, అజ్ఞాన కాలపు దురాచారాలన్నీ కూడా నా కాళ్ళ కింద నేను తొక్కేశాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇస్లాం ధర్మంలో ఎటువంటి మూఢ ఆచారాలు, మూఢనమ్మకాలకు తావు లేనే లేదు. కాలము తిరిగి మళ్ళీ దాని యథాస్థానానికి వచ్చేసింది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేశారు. సోదరులారా, మరి ఇటువంటి ధర్మంలో మనం పుట్టి ఇటువంటి ధర్మాన్ని అవలంబిస్తూ కూడా చాలామంది అజ్ఞానంతో ఈరోజు